నింగిని తాకే స్వేచ్ఛా విహంగానికి 129 ఏళ్లు. ఒక్కో దేశానికి ఒక్కొక్క గుర్తింపు చిహ్నం ఉండటం సహజమే. అది అధికారమా అనధికారమా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆయా చిహ్నాలు ఆ దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న మాట వాస్తవం. భారతదేశంలో తాజ్ మహల్, చైనాకు ఆ దేశ సరిహద్దు గోడ, ఫ్రాన్స్ కు ఈఫిల్ టవర్, సింగపూర్లో మత్స్య రూప చిహ్నం, బ్రిటన్కు లండన్ బ్రిడ్జ్, ఆస్ట్రేలియాకు సిడ్నీ ఒపేరా భవనం, మలేషియాకు పెట్రోమాక్స్ జంట టవర్సు ఈ కోవకు చెందినవే. ఇవన్నీ ఒకటైతే అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి. ఒక ఎత్తు నింగిని తాకినట్టు ఉండే మహిళామూర్తి విగ్రహాన్ని చూడగాని వద్దనుకున్న అమెరికా దేశం గుర్తుకు రాకమానదు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే తెలుగులో స్వేచ్ఛా ప్రతిమగా చెప్పుకునే ఈ చిహ్నానికి అక్టోబర్ 28, 2015 సంవత్సరానికి 129 ఏళ్లు నిండాయి. ఈ స్టాట్యూ నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగానే అనిపిస్తాయి. భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరిగిన తర్వాత న్యూయార్క్ నగర సమీపాన గల ఈ చిహ్నాన్ని సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ విగ్రహం వద్దకు వెళ్లడానికి లాంచీల్లో చేసే ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుంటుంది. పర్యాటకులకు స్వాగతం పలికే ఈ చారిత్రాత్మక లిబర్టీ విగ్రహానికి 129 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా స్వేచ్ఛా చిహ్నానికి సంబంధించిన చారిత్రక విశేషాలు తెలుసుకుందాం. అమెరికా అంటేనే మొదటగా మనకు గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అంటే లిబర్టీస్ లైటింగ్ ద వరల్డ్ అని అర్థం. వలస వచ్చే విదేశీయులందరినీ 2 చేతులు చాచి అక్కుని చేర్చుకుంటున్న ఓ స్వేచ్ఛాదేవి, నీ అదరానికి నేను అర్హుడనేనని రుజువు చేసుకునే అవకాశం ఇవ్వు. దాదాపు శతాబ్దం క్రితం అమెరికాకు వలస వస్తున్న ఒక ప్రవాసి న్యూయార్క్ హార్బర్లో ఓడలో ప్రవేశిస్తుండగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసిన వెంటనే పలికిన పలుకులివి. నేటికి అది అక్కడ అలాగే నిలిచి ఉంది. ఒక చేత అమెరికా రాజ్యాంగాన్ని, మరో చేత స్వేచ్ఛా జ్యోతిని ధరించిన కానుక బానిసత్వానికి వ్యతిరేకంగా అమెరికాలో సాగిన అంతర్యుద్ధ విజయం నేపథ్యంలో ప్రపంచానికి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలను అందించిన ఫ్రాన్స్ దేశపు శిల్పి ఫ్రెడరిక్ అగస్తే బాతోల్డీ ప్రాచీన గ్రీసు స్వేచ్ఛా దేవత లిబర్తా స్ఫూర్తితో దీన్ని మలిచాడు. 1865లో బాతోల్డీ బుర్రలో ప్రవేశించిన ఆ శిల్పానికి అవాంతరాలే. 3వ నెపోలియన్ చక్రవర్తి హయాంలో అలాంటి ఆలోచన చేయడం అంటే కొరివితో తలగొక్కోవడమే. అందుకే 1874లో నెపోలియన్ పతనమయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తదుపరి 12 ఏళ్ల పాటు బాతోల్డీ అదే జీవిత లక్ష్యం అన్నట్టుగా ఆ పనికే అంకితమయ్యాడు. 151 అడుగుల 1 అంగుళం పొడవైన విగ్రహాన్ని రాగి పలకలతో తయారు చేయడానికి పూనుకున్నాడు. రాగి పలకలకు దన్నుగా ఉంటూ సముద్రపు గాలుడు తాకిడికి శిల్పం కదులుతున్నట్టు అనిపించేలా లోపల భాగాన్ని ఇనుప కడ్డీలు తదితర సామాగ్రితో తయారు చేశారు. జ్యోతిలోకి, కిరీటంలోకి ఎక్కడానికి వీలుగా 2 మెట్ల వరుసలను ఏర్పాటు చేశారు. విడిభాగాలుగా తయారు చేసిన ఈ భారీ శిల్పాన్ని లిబర్టీ దీవిలో అమర్చడానికి, విశాలమైన పీఠాన్ని తయారు చేయడానికి అమెరికా అంగీకరించింది. 1886 అక్టోబర్ 28న లిబర్టీ ఆఫ్ స్టాట్యూ ను ఆవిష్కరించిన నాటి అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్లాండ్ ప్రపంచమంతటా స్వేచ్ఛా వెలుగులు ప్రసరించే వరకు ఈ జ్యోతి వెలుగులు అజ్ఞాన తిమిరాన్ని, మానవ పీడనను తుత్తునియలు చేస్తూనే ఉంటాయంటూ సందేశం ఇచ్చాడు. అమెరికన్ విప్లవం విజయానికి గుర్తుగా 1886లో 100 సంవత్సరాల వేడుకలను జరుపుకునే సందర్భంలో అమెరికన్ ప్రజానీకానికి ఫ్రెంచ్ ప్రభుత్వం విగ్రహాన్ని కానుకగా సమర్పించింది. ఇప్పుడు ప్రపంచ అగ్రహోదాను పొందిన అమెరికా ఒకప్పుడు బ్రిటిష్ వారి పాలనలో అష్టకష్టాలు అనుభవించి తిరుగుబాటు చేసింది. సుదీర్ఘ పోరాటం తరువాత జార్జ్ వాషింగ్టన్ నాయకత్వాన 1776లో స్వాతంత్ర్యం పొందింది. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ దేశం అమెరికా పక్షాన్ని నిలిచింది. ఈ విధంగా 2 దేశాల మధ్య స్నేహం ఏర్పడింది. 1876లో అమెరికా 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఫ్రాన్స్ ఇచ్చిన బహుమతే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనే భారీ విగ్రహం. ఈ చిహ్నాన్ని 1876లో ఓడ ద్వారా అమెరికాకు తరలించారు. అమెరికాకు వెళ్లే సందర్భంలో ఎక్కువ మంది ఈ స్టాట్యూ సందర్శనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అమెరికా పర్యాటక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇక విగ్రహ విశేషాలు చూద్దాం. స్త్రీ స్వేచ్ఛను ప్రతీకగా నిర్మించిన ఈ విగ్రహం బరువు 225 టన్నులు. విగ్రహం వినియోగించిన ఇనుము, ఉక్కు 113 టన్నులు కాగా రాగి 81 టన్నులు. నేల భాగం నుంచి వెలుగుతున్న కాకడా వరకు విగ్రహం ఎత్తు 305 అడుగులు. కాళ్ల వద్ద తెగిన సంకెళ్లు ఉంటాయి. జ్యోతిలోకి, కిరీటంలోకి ఎక్కడానికి వీలుగా 2 మెట్లు వరుసలు నిర్మించారు. విగ్రహం లోపల మెట్ల భాగం ఉంది. మొత్తం మెట్లు 354. విగ్రహం కళ్ల భాగం నుంచి చూస్తే 5 రాష్ట్రాల సరిహద్దులు కనిపిస్తాయి. విగ్రహం తలభాగంపై గల 7 కిరణాలు 7 ఖండాలకు గుర్తు. ఈ విగ్రహాన్ని ఫ్రాన్స్ నుంచి 350 విడిభాగాలుగా చేసి 214 భారీ పెట్టెల్లో భద్రంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల ఉమ్మడి భూభాగమైన హడ్సన్ నదికి చెందిన బెడ్లోస్ ఐలాండ్ లో దీన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ ఐలాండ్ ని లిబర్టీ ఐలాండ్ అని పిలుస్తున్నారు. ఈ విగ్రహం దగ్గర విశాలమైన పార్కు కూడా ఉంది. విగ్రహం ఎడమ చేతి పిడికిలిలో జూలై 4, 1776 అనే అంకెలు ఉన్న ఒక పలకం ఉంటుంది.
ఈ స్టాట్యూతో పాటు సమీపంలోని పెద్ద పార్కు సందర్శకులను ఆహ్లాదపరుస్తుంది. ఏటా 30 లక్షలకు పైచిలుకు సందర్శించే ఈ విగ్రహానికి 129వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. ఏమంటారు? ఆహా, ఎంత అద్భుతంగా ఉంది! ఇలాంటి అద్భుతమైనటువంటివి, ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహాని, సూచనని కూడా పంపించండి మరి.